TUWJ ద్వితీయ రాష్ట్ర మహాసభలు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ మహాసభల ఆహ్వాన పత్రికను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ మహాసభలకు సంగారెడ్డి జిల్లా పటంచెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని తెలిపారు. మహాసభల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. పటాన్చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయేటటువంటి రాష్ట్ర మహాసభలు, ఆ సభలకు సంబంధించి TUWJ అదే రకంగా TJF IJU రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులందరూ కూడా హాజరు కావాలని చెప్పాలని, హాజరవుతున్నటువంటి ఆ సమావేశానికి గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రులు మరి ఆ కార్యక్రమానికి కూడా రావటం, గౌరవనీయ పెద్దలు అల్లం నారాయణ గారు కూడా ఆ సమావేశానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిర్వహించడం, మరి ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కూడా మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు మరి అక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా అతి ముఖ్యంగా మన జిల్లా కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులందరూ కూడా అక్కడ హాజరు కావాలి. మన సమస్యలకు సంబంధించినటువంటి సమన్వయ లోపాలు కానీ సమస్యలకు సంబంధించి కానీ మనకు ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా మనకు మనం కాపాడుకోవటానికి సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటటువంటి వేదిక కాబట్టి మరి మీడియా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా పటాన్చెరువుకు జిఎంఆర్ ఫంక్షన్ హాల్కు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం.